అయితే మీరు ఈ టీంలో ఒక జోడీని సెలెక్ట్ చేసుకోండి. అంటే వాళ్ళు వచ్చేది ఆఫీస్ దానికోసమే. అంటే ఎప్పుడు ఆయన్ని చూడొచ్చు, ఆయన్నేమో ఎప్పుడు ఆవిడ్ని చూడొచ్చు. లక్కీ అండ్ సత్య మనకి క్యాలెండర్ పోస్టర్స్ చూపెట్టబోతున్నారు. ఎస్, Lucky and Satya, we need hot calendar poses. January pose. Okay, January అయిపోయింది. That is January, February. March. కొంచెం హాట్గా ఉంటుంది. అంటే సమ్మర్ అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది మెల్లమెల్లగా. మార్చ్, వెరీ గుడ్. మార్చ్ బాగుంది, కొంచెం సస్టైన్ అవ్వండి. ఏప్రిల్ వేడి సగం వర్షం. ఇది కూడా నార్మలే. మే ఎండాకాలం. అదేదో మనవరాలు తాతం పడి రొమాన్స్ కావాలమ్మా, కెమిస్ట్రీ నేను వాడతా, మీరు పెట్టండి. పౌరానికి పంజానికి అది. జూలై నువ్వు ఎత్తుకో. ఇప్పుడు డైరెక్ట్ డిసెంబర్ పెట్టండి, మేము చూడలేకపోతున్నాం. డైరెక్ట్ డిసెంబర్ పోజ్ అమ్మా, డిసెంబర్ పోజ్. డిసెంబర్ పోజ్ లాస్ట్. ఇంకా ఇట్ హ్యాస్ టు బీ ది. నిఖిల్ చాలా కాలం నుంచి కరువులో ఉన్నాడు, అర్థం చేసుకోండి. డిసెంబర్. డిసెంబర్ డైరెక్ట్ గా ఫోర్హెడ్ మీద ఎక్కిస్తుంది. వెరీ గుడ్, నైస్ ట్రై. ఇప్పుడు ఇంకా క్రియేటివ్ గేమ్ మీకోసం కనిపెట్టా. ఇక్కడ ఎంప్లాయీస్ ఒక ఎంప్లాయీని పొగడాలి లేకపోతే తిట్టాలి, మీ ఇష్టం. నేను చెప్తా ఏ ఎంప్లాయీని తిట్టాలో పొగడాలో. కానీ ఇలా నేను ఒక వస్తువు ఇస్తా. I'll give him an item or an object. ఆ వస్తువుతో కంపేర్ చేసి ఈ వస్తువు ఏదైతే చేస్తో ఇతను అలాంటి వాడు, అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా అది చెప్పాలి. గాట్ ఇట్. సో ఫస్ట్ మా సత్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చేయొద్దండి. వాసంతిగా వచ్చేయండి ఫస్ట్. తెలుసు నాకు దా వసంతిగా. అఖిల్ దా. సత్యరా. వసంతిగా ఇక్కడ ఉండు, సత్య ఇక్కడ ఉండండి. సో దీని గురించి చెప్పుకుంటూ దీంట్లో అండ్ మీ సత్యలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, నెగిటివా పాజిటివా నీ ఇష్టం. క్రియేటివ్గా ఐ నీడ్ 3 lines. ఓకే, 3 points. చీపురు మన ఇంటికి ఎంతైతే యూజ్ అంటే తప్పు ఏవైతే ఉన్నాయో మనకి బయటికి తరిమేస్తుంది కాబట్టి, అలా మన ఆఫీస్లో ఏమన్నా చెత్త చెదారం ఉంటే లేకపోతే మైండ్లో ఏమన్నా నెగిటివ్ థాట్స్ అట్లా ఉంటే క్లీన్ చేసిస్తారు. రెండోది, ఎలా అయితే అమ్మ వాళ్ళకి ఇది చాలా ఇష్టం ఉంటుందో అలా మా ఆఫీస్లో చాలా మంది అమ్మాయిలకి కూడా సెక్యా కాగా నెక్స్ట్. వెరీ క్రియేటివ్ వసంతిగా, వెరీ ఇంప్రెసివ్. ఎస్. థర్డ్, ఇది చీను మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయలేము. అంటే బాత్రూమ్ లో పెట్టి ఉంటది, చూసి చీపురు కదా. సో అలా అనవసరమైన ప్లేస్ లో ఉండకుండా ఎక్కడే అవసరమో అక్కడే ఉంటుంది. వెరీ గుడ్ అఖిల్. షీ నీడ్స్ హగ్ యార్. ఎంత బాగా చెప్పింది యార్, సూపర్. క్రష్డ్ బాటిల్ ఆల్మోస్ట్ ఒక వేస్ట్ వస్తువు. తాగేసిన తర్వాత ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణానికి హానికారం అని చెప్తారు. ఇలాంటి పర్సన్ ఎవరు? ఏ పర్సన్? రామ్ గురించి. ఓకే, సో రామ్ పర్సనాలిటీ ఏంటి అంటే బాగా హార్డ్ వర్క్ అండ్ సో ఇందులో ఉన్న వాటర్ ని మనం తాగేసి తర్వాత ఇట్లా డస్ట్ చేసి పడేస్తాం. అట్లానే రామ్ లో ఉన్న క్రియేటివ్ జ్యూసెస్ అన్ని కూడా ఆఫీస్ లో వాడేసి క్రియేటివ్ జ్యూసెస్ హార్డ్ వర్క్, క్రియేటివ్ మ్యాటర్ అంతా, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్ అంతా కూడా ఆ జ్యూసెస్ తీసేసి ఆఫీస్ ఇట్లా క్రష్ చేసేసి తర్వాత తీసి పారేస్తారు. ఓకే, అట్లా
ఆ టైప్ పర్సనాలిటీ ఓకే ఒకరే ఉన్నారా ఒక్కరికేనా రామ్ ఒక్కడే సూట్ అవుతాడు ఎందుకంటే బికాస్ ఇలాంటి కష్టం వాళ్ళ రామ్ ఈబిఎల్ వెరీ గుడ్ నిఖిల్ చెప్పు నీ ఇష్టం ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ రామ్ మనోడుకున్న పర్సనల్ ఫైనాన్షియల్ రామ్కున్న ఫైనాన్షియల్ ట్రబుల్ కావచ్చు వర్క్ వైస్ కావచ్చు ఈత పింగిన నగేర్ ఈ గో బ్యాక్ ఈ గెట్ బ్యాక్ ఇన్ టు ద షేప్ అండ్ ఇంకా ఏం చేస్తావు కదా ఏం చేస్తావు కదా దానికి ఏదో బాగా చేశాడు క్యాండిల్ కొవ్వొత్తి అంటే మనం కరిగిపోతున్న అవతల వాళ్ళకి వెలుగునిచ్చే ఎంప్లాయీ ఎవరు ఇగో నువ్వు అడుక్కోవడం కాదు వాళ్ళు చెప్పని లీనా థ్యాంక్ యూ ఆల్ గెట్స్ లీనా ఎందుకు అలిగేట్స్ ఒక నిమిషం అలిగేట్స్ నీ మూతికి పగిలిద్ది చెప్తున్నా దాకా లీనా ఇంతమంది కనిపించట్లే నీకు మీరు ఎప్పుడు ఆఫీస్ లో ఉంది అసలు ఈ రౌడీజం ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు ఓ అదేనా అయితే ఓకే యా వసంతిగా తర్వాత కరిగిపోండి కానీ ఇప్పుడు లీనా చెప్పాడుగా నిఖిల్ మనసులో మాట బయటకు వచ్చింది నిషా క్యాండిల్ ఓకే భయ్యా అంత లేదు తప్పు చేసా మళ్ళీ అడుగుతున్నాను ఐ వాంట్ టు గివ్ ఇట్ టు కాజల్ కాజల్ నిషా హర్ని చెప్పు నేను ఇది ఆది అని మా సిరీస్ లో ఆది క్యారెక్టర్ ఇద్దామని అందుకే నేను అడిగిన ఎందుకు అని అడుగు ఎందుకు ఎందుకంటే మనకి సీన్ ఉన్నా లేకపోయినా మనకి కరిగిపోతూ వెనక బ్యాగ్ నేనైతే ఇది కిషోర్ కి ఇస్తా ఎందుకంటే సాడ్ గా ఉన్న వాళ్ళకి తన నవ్వులతో వెలుగునిస్తాడు వెరీ గుడ్ బ్రో నిషా నిషా గెట్స్ మాక్సిమం ఓట్స్ యా వెరీ గుడ్ కరిగిపోతున్న అవతల వాళ్ళకి వెలుగునివ్వాలి అనే ఆలోచన నిషా వెరీ గుడ్ వేరే లెవెల్ ఆఫీస్ లో వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ లో నేను కూడా ఉన్నా నేను వచ్చేసాడు